థ్యాంక్స్ రా అన్నయ్య. ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మాట్లాడుస్తాను. హలో, నా మీద ప్రమాణం చేశాడేంటి? అన్నమాట నిలబెట్టుకోకపోతే నేను చేస్తానా వాడు చేస్తాడా? ఏం జరుగుతుందో ఏంటో. అన్నయ్య కళ్ళు దీని మీద పడ్డాయి కాబట్టి ఇది కనపడకుండా దాచి పార్వతి తెచ్చిన కుంకుమ పువ్వు ప్లేస్లో ఈ విషం కలిపిన కుంకుమ పువ్వు పెట్టాలి. వేద బిడ్డ కడుపు పోవటానికి కారణం పార్వతి కార్తీక్లే కారణమని అందరూ నమ్మేలా చెయ్యాలి. రే కార్తిక్, నీ కోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. కనీసం ఫోన్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. దొంగ సచ్చినోడా. అయినా వీణ ఉండమంటే ఉండిపోతావా? తను కావాలని నిన్ను వెళ్ళనీకుండా లాక్ చేసిందని తెలీదురా నీకు? ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. కాళ్ళేమో నొప్పుడుతున్నాయి. బావా, కాఫీ ఎలా ఉంది? నైస్, బాగుంది. ఆడిటర్ గారు కాల్ చేశాక ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయో తెలుసుకొని బయలుదేరదాం బావా. ఓకే. మాలిని బేబీ ఉందో లేదో ఓ లుక్ వేసేద్దాం. నువ్వు ఇక్కడే ఉంటావని గెస్ట్ చేశాను మాలిని. కార్తీక్ వచ్చేదాకా వెళ్ళకూడదని నువ్వు వెళ్ళేదాకా కార్తీక్ని వదలకూడదని నేనున్నాను. నువ్వు మొండైతే నేను జగమొండిని మాలిని. చూద్దాం నీ ఓపిక గెలుస్తుందో నా పంతం గెలుస్తుందో. హలో బాబాయ్. ఇంకా ఇంటికి రాలేదేంటమ్మా? ఒక ఇంపార్టెంట్ పని మీద ఆగాల్సి వచ్చింది బాబాయ్. లేట్ అయిపోతుంది కదమ్మా. ఆ పనేదో రేపు చూసుకోవచ్చు కదా. కావాల్సిన మనిషి రేపు సిటీలో ఉండట్లేదు బాబాయ్. ఈ రోజు అటో ఇటో తేల్చుకుని వస్తాను, ఎంత లేట్ అయినా. కార్తీక్ని డ్రాప్ చేయమని చెప్పనా? తను చాలా బిజీగా ఉన్నాడు. సరే, పికప్ చేసుకోవడానికి నన్ను రమ్మంటావా? నో బాబాయ్. యా మేనేజర్, నేను చెప్పింది చేయండి. ఓహో, నేను వెళ్ళానా లేదా అని చెక్ చేస్తున్నావా వీణా? అంటే నేను ఇక్కడున్నంత వరకు కార్తీక్ లోపలే ఉండేలా ప్లాన్ చేస్తున్నావన్నమాట. సరే, ఎంతసేపు లోపలుంటారో నేను చూస్తాను. కార్తీక్తో మాట్లాడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. బావా, ఆడిటర్ గారు బిజీగా ఉన్నారు. మార్నింగ్ కాల్ చేస్తానని మెసేజ్లు పెట్టారు. మనం ఇంటికి బయలుదేరొచ్చు. థ్యాంక్ గాడ్. ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాను. వీణా, ఒకసారి నీ దగ్గర ఛార్జర్ ఉంటే ఇవ్వా. చూస్తాను బావా. ఇప్పుడు ఛార్జర్ ఇస్తే ఫోన్ ఛార్జింగ్ అయ్యాక మాలినికి కాల్ చేస్తాడు. అలా చేయకూడదంటే సారీ బావా, ఛార్జర్ తేవడం మర్చిపోయాను. ఇట్స్ ఓకే. మాలి నాతో ఏదో చెప్పాలని చాలాసార్లు కాల్ చేసింది. తనకి కాల్ బ్యాక్ చేద్దామంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? అయ్యో, నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది బావా. మళ్ళీ ఆడిటర్ నుంచి కాల్ వస్తే ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం, వెళ్దామా? అయ్యో సారీ బావా, చేయి జారిపోయింది. ఇట్స్ ఓకే, వెళ్దామా? వెళ్ళి క్లీన్ చేసుకో బావా, లేకపోతే మళ్ళీ మరక అలాగే ఉండిపోతుంది. ఇంటికెళ్ళి వాష్ చేస్తాను వీణా. బావా, కాస్ట్లీ ప్యాంట్ పాడైపోతుంది, ముందు వెళ్ళి వాష్ చేసుకునిరా.
మాలిని నేనిచ్చిన స్ట్రోక్కి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. లేకపోతే నేనుండగా బావతో మాట్లాడాలని చూస్తుందా? బావ ఫోన్ ఇప్పట్లో ఆన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి బయటికి రాగానే మాలిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కార్తీక్ రాలేదేంటి? వీణ ఒక్కటే వచ్చింది. కార్తీక్ లోపలేం చేస్తున్నాడు? రే, మళ్ళీ ట్విస్ట్ ఇచ్చావేంట్రా? త్వరగా రారా ఈడియట్. వీణ మళ్ళీ ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుంది. వీణ, నువ్వు మామూలు దానివి కాదు. ఇంతసేపు ఏం చేస్తున్నావురా లోపల? ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని చావచ్చు కదా. వీణా ఇంకా వెళ్ళలేదేంటి? నా కార్ టైర్ పంక్చర్ అయింది. ఇబ్బంది ఫీల్ అవ్వకుండా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అమ్మ వీణ, నీ స్కెచ్ కార్తిక్ నిన్ను డ్రాప్ చేయాలనా? ఎంత క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచిస్తున్నావు? మాలిని ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకున్నానే. తనకి కాల్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. వీణ మొబైల్ నుంచి చేస్తే తను ఇంకోలా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా? రే, అది నిన్ను ట్రాప్ చేస్తుంది. డ్రాప్ చేయడానికి ఒప్పుకోవద్దు. నీ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏం బాబా ఆలోచిస్తున్నావు? వీలు కాదా? క్యాబ్ బుక్ చేసుకోమంటావా? నో వద్దు, నేను డ్రాప్ చేస్తానులే. రే కార్తిక్, నీ పక్కన ప్లేస్ నాదిరా. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావురా. నాతో మాట్లాడకుండా వెళ్తున్నావన్న కామన్ సెన్స్ కూడా లేదా? ఓకేనా?